తక్కువ ఫీజు అని చెప్పి జేఈఈ నీట్ కోచింగ్ ఆన్లైన్లో తీసుకుంటున్నారా? అండ్ దీనికి సంబంధించి కొన్ని ప్రోస్ కాన్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందాము. జాయిన్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మీరు పాయింట్స్ని కన్సిడర్ చేసుకోండి. అయితే ఇక్కడ మనకి ఆన్లైన్లో చూసుకుంటే స్క్రీన్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. బేసికల్లీ నేను ఏమంటున్నానంటే ఇంటర్ స్టూడెంట్కి సాధ్యమైనంత వరకు ఆన్లైన్ కోచింగ్ అనేది నేను ప్రిఫర్ చేయట్లేదు, బెటర్ ఆఫ్లైన్ అని అంటున్నాను. దానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఇది ప్యూర్లీ నా ఒపీనియన్. నేను చాలామందితో మాట్లాడిన తర్వాత నాకు ఒక అండర్స్టాండింగ్ బట్టి నేను చేస్తూ ఉన్నాను. అండ్ స్క్రీన్ టైం ఎలా అంటే స్క్రీన్ టైం ఏంటి, దానికి సంబంధించి ఎక్కువ టైం మనం 7-8 గంటలు 6 గంటలు మన ఫోన్ ముందు కానీ సిస్టమ్ ముందు కానీ ల్యాప్టాప్ ముందు కానీ లేదా ఐప్యాడ్ ముందు కానీ కూర్చోవడం అనేది చిన్నపిల్లలకి అండ్ ఇంటర్ పిల్లలకి అదంతా మంచిది కాదు. డెఫినెట్లీ చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. తర్వాత సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఒక ప్రాపర్ స్కెడ్యూల్ ఉండదు. సో మనకంటూ ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదు అంటే మనకు కష్టమైంది. ఎందుకంటే మనం వాళ్ళు ఖచ్చితంగా ఈ టైంకి కూర్చోవాలి క్లాస్లో, ఈ టైంకి బ్రేక్ తీసుకోవాలి అనేది ఉండదు. కొంచెం టీనేజ్లో ఉంటారు కాబట్టి సో సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ మందికే ఉంటుంది. ఎందుకని నేను ఆన్లైన్ ప్రిఫర్ చేయొద్దు అంటున్నాను. తర్వాత వచ్చేసి ప్రాపర్ స్కెడ్యూల్. ఎస్, డెఫినెట్లీ ఏంటంటే వాళ్ళు కొన్ని మోస్ట్లీ లైవ్ ఉంటాయి, రికార్డెడ్ ఉంటాయి. ఒకవేళ లైవ్లో మనం మిస్ అయినా రికార్డెడ్ క్లాస్ మళ్ళీ మనకు ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఎలా ఉంటుందంటే ఒక నెగ్లిజెన్స్ వస్తుంది, ఎప్పుడైనా మనం అవ్వచ్చు కదా అంటే ఒక ప్రాపర్ స్కెడ్యూల్ టైం టేబుల్ అనేది అలవాటు అవ్వదు. ఇది ఒక డ్రాబ్యాక్గా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ తర్వాత చూసుకుంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన దగ్గర నెట్వర్క్ లేకపోయినా, వాళ్ళ దగ్గర నెట్వర్క్ లేకపోయినా, లేకపోతే యాప్ పని చేయకపోయినా, లేకపోతే ఏదైనా రీజన్స్ వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. దానివల్ల క్రూషియల్ టైంలో మనకి ఇబ్బందులు తలెత్తేదానికి అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి